హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని మనం యూనిట్ 3 కోఆర్డినేట్ జామెట్రీ దానికి సంబంధించిన చాప్టర్ సర్కిల్స్ దానికి సంబంధించిన 5 మార్కులకి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేయాలి. ఈ వీడియోలో 2 ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయాలి. మరి ఈ ప్రాబ్లం మన క్వశ్చన్ పేపర్లో పబ్లిక్ క్వశ్చన్ పేపర్లో 14వ క్వశ్చన్కి సంబంధించిన ఏ ప్రాబ్లం. సో ఖచ్చితంగా 5 మార్కులకి అడుగుతాడు. 14Bలో మీకు పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా అట్లా అడుగుతాడు. ఎస్, మరి చూద్దాం ఎట్లా చేయాలో. సో ఫస్ట్ నేను గివెన్ పాయింట్స్ని రాస్తున్నా. ప్రాబ్లం ఏంటి ఒకసారి చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ది పాయింట్స్. 3 పాయింట్లు ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. మరి జనరల్ ఫామ్ అంటాం దీన్ని. ఈక్వేషన్ ఆఫ్ ది జనరల్ ఫామ్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ x² + y² + 2gx + 2fy + c = 0. అంటే 3 పాయింట్స్ ఇచ్చాడు, సర్కిల్ ఈక్వేషన్ని కనుక్కోమంటున్నాడు. ఒక్కొక్క పాయింట్ని ఏబిసి అనుకుంటాను. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు. ఇట్ పాసెస్ త్రూ ది పాయింట్స్ అంటే ఆ ఏబిసి పాయింట్స్ని ఈ సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఎందుకంటే ఇది సర్కిల్ ఈక్వేషన్ కాబట్టి. ఆ 3 పాయింట్లు ఇందులో వెళ్తూ అంటున్నాడు, అంటే ఆ పాయింట్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే GFC వాల్యూస్ వస్తాయి. సో వాటన్నిటిని మీరు ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి, అప్పుడు అది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అని చెప్పచ్చు. ఎస్, ఓకేనా. మరి స్టెప్ బై స్టెప్ చేద్దాం. మరి ఇచ్చిన పాయింట్స్ని నోట్ చేస్తున్నా. లెట్ ద గివెన్ పాయింట్స్ ఆర్ ఒక్కొక్క దాన్ని ఏబిసి అని పేరు పెట్టుకుంటున్నా. A = 0, 0, అదేవిధంగా B = A, 0, అదేవిధంగా C = 0, B. ఇప్పుడు 3 పాయింట్స్ తెలిసినప్పుడు మనకి సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. సో ఆ ఈక్వేషన్ ఇందాక చెప్పాను, x² + y² + 2gx + 2fy + c = 0. Let the required equation of the circle is ఏంటి? x² + y² + 2gx + 2fy + c = 0. సో దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను 1. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సిన్స్ అంటే మనకు తెలుసు ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ది పాయింట్. ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ది పాయింట్. A of 0, 0 ఈస్ ఓకే. మరి x ప్లేస్లో 0, y ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. నంబర్ 1లో 1 ఇంప్లైస్ 0² x అంటే y అంటే మళ్ళీ 0², 2gx అంటే 0 అంటే ఎనీథింగ్, మళ్ళీ y అంటే 0 అంటే ఎనీథింగ్, c వాల్యూ మాత్రమే మిగులుతుంది, దట్ ఈస్ 0. ఓకేనా. మరి రెండవ పాయింట్ని కూడా మనం ఈ యొక్క సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సిమిలర్లీ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ది పాయింట్. B of A, 0 ఈస్ అంటే x ప్లేస్లో A, y ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేయండి. 1 ఇంప్లైస్ చెప్పండి, x ప్లేస్లో A అంటే A², y ప్లేస్లో 0² అంటే 0ని ప్లస్ 2g ఇంటూ x ప్లేస్లో A ప్లస్
2fy ప్లస్లో 0 ప్లస్ సి అంటే ఇందాకే కనుక్కున్నాం 0 ఈజ్ ఈక్వల్ 0. మరి ఏ స్క్వేర్ అదేవిధంగా 2ga ఈజ్ ఈక్వల్ టు 0. నీకేం కావాలి ఇప్పుడు? జీ వాల్యూ కావాలి. ఓకేనా? మరి 2ga ఈజ్ ఈక్వల్ టు ఆ +2 రైట్ సైడ్ ప్లస్ ఏ స్క్వేర్ రైట్ సైడ్ పోతే మైనస్ ఏ స్క్వేర్ అయిపోతుంది. ఓకేనా? ఎస్, మీరు అట్లయినా చేయొచ్చు, ఏని రెండిట్లో కామన్ తీసైనా చేయొచ్చు. ఇక్కడ ఒక ఏ క్యాన్సిల్ అయిపోతుంది. సో 2g ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ, ఇక్కడ నుంచి g ఈజ్ ఈక్వల్ టు -a/2. ఓకేనా? ఇక్కడ నుంచి చూడండి, ఏని కామన్ తీస్తే a ప్లస్ 2g ఈజ్ ఈక్వల్ 0. ఈ ఏ ఎట్ సైడ్ పోతే 0, a ప్లస్ 2g ఈజ్ ఈక్వల్ 0 అంటే 2g ఈజ్ ఈక్వల్ -a. ఓకేనా? ఎట్లయినా చేయొచ్చు. కాబట్టి నేనేం చేశాను, ఇక్కడ ప్లస్ ఏ స్క్వేర్ రైట్ సైడ్కి వెళ్తే మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది, ఏ క్యాన్సిల్ అవుతుంది, 2g ఈజ్ ఈక్వల్ మైనస్ g ఈజ్ ఈక్వల్ టు -a/2. ఎస్, g వాల్యూ అదేవిధంగా c వాల్యూ వచ్చింది. మరి f వాల్యూ కనుక్కున్నాం. f వాల్యూ కనుక్కోవడానికి మనం ఆ థర్డ్ పాయింట్ని ఈ యొక్క సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేయాలి. వాటన్నిటిని నంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి, అంటే దీంట్లో. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ స్టెప్ చూడండి. సిమిలర్లీ ఈక్వేషన్ 1 పాసింగ్ through the point C of 0, b is అంటే x ప్లేస్లో 0, y ప్లేస్లో bని సబ్స్టిట్యూట్ చేయండి నంబర్ 1లో. 1 ఇంప్లైస్, ఎస్ చెప్పండి, 0 స్క్వేర్ అంటే 0ని, y ప్లేస్లో b సార్ అంటే b స్క్వేర్, 2g x ప్లేస్లో 0 ప్లస్ 2f y ప్లేస్లో b, c అంటే ఇందాకే కనుక్కున్న 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇక్కడ ఇంకా b స్క్వేర్ మిగులుతుంది. 2g ఇంటూ 0 అంటే 0 అంటే 2by మిగులుతుంది. ఓకేనా? లేకుంటే 2f(b) రాసిన ప్రాబ్లం లేదు. 2fb ఈజ్ ఈక్వల్ టు 0. మనకి f కావాలి. సో 2fb ఈజ్ ఈక్వల్ టు ఆ ప్లస్ b స్క్వేర్ రైట్ సైడ్ పోతే మైనస్ b స్క్వేర్ అవుద్ది. ఒక b క్యాన్సిల్. ఎందుకు సార్ అట్లా క్యాన్సిల్ చేసామంటే b మల్టిప్లైర్లో ఉంది, ఇది రైట్ సైడ్ వెళ్తే డివైడ్ అవుద్ది, అప్పుడు b క్యాన్సిల్ అవుద్ది. ఎట్లయినా చేయొచ్చు డైరెక్ట్గా అయినా. ఎస్, సో ఇక్కడ నుంచి f ఈజ్ ఈక్వల్ టు -b/2. సో అన్నీ కనిపెట్టేసాం కదా GFCని. సో వీటన్నిటిని నంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే అప్పుడు సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. ఎస్, సబ్స్టిట్యూటింగ్ GF and C values in equation 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 1 ఇంప్లైస్, ఎస్ చెప్పండి, x ప్లస్లో y ప్లస్లో ఏం రాయకూడదు, అవే GFC ప్లస్లోనే x² ప్లస్ y² ప్లస్ 2g సార్, g అంటే -a/2 ఇంటూ పక్కన x ప్లస్ 2fy అంటే -b/2 పక్కన y ఉంటుంది, ప్లస్ c అంటే 0 సార్ ఈజ్ ఈక్వల్ 0. 2 క్యాన్సిల్, 2 క్యాన్సిల్. సో ఫైనల్గా x² ప్లస్ y² ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, -ax ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, -by ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. ఓకే, సో ఇలా చేయాలి. ఒక చిన్న లాజిక్ ఏంటంటే, సార్ మనం ఈ సర్కిల్ని ఈక్వేషన్ కనుక్కున్నాం, అది కరెక్టా కదా, ఏదైనా టెక్నిక్ ఉందా అంటే ఎస్ ఉంది. ఈ సర్కిల్ గుండా ఆ 3 పాయింట్స్ వెళ్తాయంటున్నాడు, అవునా? అంటే దాని మీనింగ్ ఏంటి, ఆ పాయింట్స్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఎంత వస్తుందో రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ కూడా అంతే, అప్పుడు మనం చేసింది కరెక్ట్ అవుద్ది. ఎస్,
మరి మీరు ఆరిజిన్ సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ప్లస్లో 0, వై ప్లస్లో 0, 0, 0, మళ్ళీ 0, 0. 0 ఈజ్వల్ 0 అయిపోయింది. ఎస్, ఓకే. మరి రెండో పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ కామా 0 అంటే ఎక్స్ ప్లస్లో ఏ, వై ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఇందులో చేయండి. ఏ స్క్వేర్, ఇక్కడ వై అంటే 0 స్క్వేర్ అంటే 0 అని, మైనస్ ఏ ఇంటూ ఎక్స్ అంటే ఏ ఇంటూ ఏ స్క్వేర్, బి ఇంటూ బి స్క్వేర్. నెక్స్ట్ మైనస్ బి ఇంటూ వై అంటే 0 అంటే 0 అని, ఈజ్ ఈక్వల్ రైట్ సైడ్ 0, మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ క్యాన్సల్, 0 ఈజ్ ఈక్వల్ 0. మనం చేసింది కరెక్ట్. మరి థర్డ్ పాయింట్ని కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఎస్, చేయొచ్చు. ఎక్స్ ప్లస్లో 0, వై ప్లస్లో బి సబ్స్టిట్యూట్ చేయండి. ఇందులో మన గివెన్ 1 సర్కిల్లో కాదు. ఓకే, సో ఎక్స్ ప్లస్లో 0, వై ప్లస్లో బి స్క్వేర్, మైనస్ ఏఎక్స్ అంటే ఏ ఇంటూ 0 అంటే 0, మైనస్ బి ఇంటూ బి సార్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0, మైనస్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ క్యాన్సిల్, 0 ఈజ్ ఈక్వల్ 0. ఎస్, కాబట్టి ఇట్లా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.